హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వ్యాక్స్ షీట్ యూజ్ చేసి ఒక సింపుల్ జ్యువెలరీ తయారు చేయాలనుకుంటున్నాను. ఇవి జస్ట్ ఇయర్ స్టడ్స్ మాత్రమే తయారు చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను B7000 గమ్ని, అలాగే వ్యాక్స్ షీట్ ఒకటి, నెక్స్ట్ కుందన్స్, మనకి కావాల్సిన కలర్స్లో కుందన్స్ని తీసుకొని ఒక సింపుల్ ఇయర్ స్టడ్స్ని తయారు చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే వ్యాక్స్ షీట్ మనం యూస్ చేసి జ్యువెలరీ చేసినట్లయితే అది అంత స్టిఫ్గా ఉండదు. సో ఈజీగా మనకి అది పాడైపోవటానికి అవకాశం ఉంటుంది. అందుకనే జనరల్గా జ్యువెలరీ తయారు చేసేటప్పుడు వ్యాక్స్ షీట్ యూస్ చేయకపోవటమే మంచిది. దాన్ని మనం బ్యాక్ సైడ్ యూజ్ చేసామనుకోండి, వ్యాక్స్ షీట్ కాబట్టి వాటర్లో తడవకుండా మనం తయారు చేసిన జ్యువెలరీ పాడవకుండా ఉంటుంది. కాబట్టి వ్యాక్స్ షీట్ బదులు OHP షీట్ మనం యూజ్ చేసినట్లయితే మనం తయారు చేసే జ్యువెలరీ చాలా అందంగా ఉంటుంది. అలాగే కాస్త స్టాండర్డ్గా, అంటే ఎక్కువ ఇయర్స్ ఉండటానికి అవకాశం ఉంది. ఇంకొకటి వచ్చేసరికి మనం గోల్డ్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అది కూడా మనకు వచ్చేసరికి జ్యువెలరీ కూడా చాలా అందంగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వ్యాక్స్ షీట్ బదులు మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే OHP షీట్ని యూజ్ చేసుకోవచ్చు. సో వ్యాక్స్ షీట్ వచ్చేసరికి ఏ స్టేషనరీ షాప్లోనే అవైలబుల్గా ఉంటుంది. అలాగే చిన్న చిన్న టౌన్ అయినా సరే కుందన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి సో ఎవరైనా సరే వీటిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ మనం జ్యువెలరీ తయారు చేసేటప్పుడు ఇలా మనం తక్కువ ఖర్చులో సింపుల్గా కుందన్స్, అలాగే వ్యాక్స్ షీట్ యూజ్ చేసి, ఇంకోటి వచ్చేసరికి మనకి ఈ గమ్ ఒకటి మాత్రం మనకి మీషోలో కూడా అవైలబుల్గా ఉంది. సో అలా తీసుకొని మనం చాలా జ్యువెలరీ తయారు చేయడం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా మనం ఏవో ఒకటి సింపుల్ మోడల్స్ మనం తయారు చేస్తున్నట్లయితే సో నెక్స్ట్ మనం కాస్త ఎక్కువ కాస్ట్ పెట్టైనా మంచి మోడల్స్ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్గా నా వీడియోలు ఫాలో అవుతున్నట్లయితే సో నేను రకరకాల జ్యువెలరీ వీడియోస్ తీసి పోస్ట్ చేయడం జరుగుతుంది. జ్యువెలరీ మేకింగ్ క్లాసెస్ కూడా వీడియోస్ తీయాలనుకుంటున్నాను, బట్ టైం సరిపోక ఇంకా తీయలేకపోతున్నాను. సో వీలైనంత తొందరగా నేను ప్లాన్ చేసుకొని జ్యువెలరీ మేకింగ్ క్లాసెస్ కూడా సో వీడియోస్ తీయాలనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో నాకున్న టైంలో ఇవి చేయటం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. సో అయినప్పటికీ సో మన హాబీస్ని వదిలేయకూడదు కాబట్టి సో నేను కంటిన్యూ చేస్తున్నాను. మనం వీటితోనే కాకుండా డిఫరెంట్ మెటీరియల్స్తో మనం సో జ్యువెలరీ తయారు చేయొచ్చు. అలా ఎన్ని రకాల మెటీరియల్స్తో మనం జ్యువెలరీ తయారు చేయొచ్చు నా క్లాసెస్లో నేను చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ ఫాలో అవ్వండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి జ్యువెలరీ కావాలో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.